ఆదిలాబాద్ జిల్లా బోధ్ వ్యవసాయ మార్కెట్లో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొర్లరాజు యాదవ్ అన్నదానం చేశారు. జొన్న పంట అమ్ముకోవడానికి వచ్చే వివిధ గ్రామాల నుంచి వచ్చే రైతుల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చులతో బోధ్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్తో కలిసి మార్కెట్ యార్డ్ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మార్కెట్ యార్డ్కి వచ్చే రైతన్నలు ఎలాంటి ఇబ్బందులు పడవద్దని సీఎం రేవంత్ మాటలకు ప్రేరణగా తన వంతుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. అందరి ఆకలి తీర్చే రైతన్నలు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి బోధ్ మార్కెట్కు పెద్ద సంఖ్యలో వస్తున్నారని, వారి ఆకలి తీర్చడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జొన్న పంట కొనుగోలు జరిగినన్ని రోజులు నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. మార్కెట్ యార్డ్ నందు జొన్నల అమ్మటానికి వచ్చినటువంటి రైతుల ఇబ్బందులను పరిశీలించి మరి వారు ఎండాకాలం అయినప్పుడు వారు సుదూర ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి వస్తారు కాబట్టి వారికి సౌకర్యం కల్పించే అవకాశం భగవంతుని కల్పించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపు. ఎందుకంటే వాళ్ళు అన్నదాతలకే మేము అన్నం పెడుతున్నామంటే మాకు ఇంతకంటే ఎక్కువ సుకృతం లేదు అనేది వాస్తవం. మరి నేను గతంలో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మరి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అప్పుడు ఉమ్మడి తాలూకా నుంచి కూడా రైతాంగం అప్పుడు పస్తులు ఉండద్దు రైతులని మరి మా ముఖ్యమంత్రి ప్రతి జాగాలు ఎక్కడ పోయినా రాష్ట్ర క్యాబినెట్ మా మంత్రులు కూడా ఎక్కడ పోయినా అన్నదాతలను ఖచ్చితంగా మీరు ఆదుకోవాలా, మనం ఏడా ఉన్నా కానీ అన్నదాతలు మాత్రం వాళ్ళని ఉపాసం మాత్రం ఉంచనీయద్దు, వారికి వచ్చిన కష్టాలు ఏదున్నా మనమే తీర్చాలని ఉద్దేశంతో మరి వారు కూడా ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయడం మరి దాన్ని మేము ఈరోజు బోత్ మార్కెట్ యార్డ్ నందు మరి ప్రతి ఒక్క అన్నదాత ప్రతి ఒక్క రైతు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మరి ఎందుకంటే ఎప్పటి వరకు అయితే రైతులు మార్కెట్లకు జొన్న పంట తీసుకొస్తారో అమ్మటానికి అప్పటి వరకు కంటిన్యూగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ అవకాశం కల్పించిన రైతాంగ సోదరులందరికీ కూడా నేను మరొక్కసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.